పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లో కాంగ్రెస్ ఆప్ వేర్వేరుగా ఒంటరిగానే లోక్సభ ఎన్నికలకు బరిలో దిగాలంటూ ఒప్పందం చేసుకున్నట్లుగా తెలిపారు. రెండు పార్టీల ఒప్పందం ప్రకారమే పంజాబ్ లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని, ఈ విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు వివాదాలు లేవని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో భాగంగా ఢిల్లీలో సీట్ల పంపకంపై చర్చలు చివరికొచ్చాయని కేజ్రీవాల్ తెలిపారు. కూటమిలో భాగంగా కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నామని, ఢిల్లీలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ కసరత్తు జరుగుతుందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తు లేకపోతే బీజేపీకి తేలికవుతుందని కేజ్రీవాల్ కామెంట్ చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 7 సీట్లు గెలుచుకుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా 7 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని 13 సీట్లలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇప్పటికే ప్రకటించారు. ఆప్ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్వాగతించారు. కాంగ్రెస్ కూడా పంజాబ్లో ఒంటరిగానే బరిలో దిగాలనుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.